దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి, ఉదయ కాలము దేవుని యొక్క మహాత్మలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి మరలా మనం కలుసుకొని దేవుని మాటలు ధ్యానించటకు, ఆ మాటల ద్వారా మన బలాన్ని, శక్తిని, ఆ యొక్క గొప్ప సమాధానాన్ని పొందుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగుండాలని అనుదినం మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థిస్తున్నారు. అందరి బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మనము లోకంలో ఎంతో మంది దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎంతో మంది మన జీవితంలోకి వస్తుంటారు, వెళుతుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ గా ఉంటారు, చాలా మంది ఆప్తులుగా ఉంటారు, చాలా చాలా ప్రేమ కలిగి ఉంటుంటారు. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అయితే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మన యొక్క జర్నీలో ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా స్టిల్ అంటే ఇప్పటికి కూడా మనతో కలిసినటువంటి స్నేహితులు ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు అంటే టైం బీయింగ్ వచ్చేటువంటి స్నేహితులు ఉంటారు. తర్వాత కొంతకాలము అంటే వాళ్లకు మన అవసరం ఉన్నా, మనకు వాళ్ళ అవసరం ఉన్నా, అలాంటి అవసరాల కొరకు స్నేహం చేసేటువంటి స్నేహితులు కూడా ఈ లోకంలో ఉంటారు. అవసరాలు తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా ఒకవేళ ఈ స్నేహితులకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మరలా ఆ ఇబ్బందుల్లో వాళ్ళని ఎక్కడ సహాయం అడుగుతామోనని వాళ్ళు మెల్లమెల్లగా అక్కడి నుంచి జారుకునేటువంటి ఈ పరిస్థితులు కూడా ఈ లోకంలో ఎన్నో ఉంటున్నాయి. అయితే దేవుని గ్రంథం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మనం ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో స్నేహం చేయకూడదు. అందరూ లోకంలో ఉండే వాళ్ళందరూ స్నేహితులు అయిపోయారు. మనం ఒక్కొక్కసారి ట్రైన్ లో వెళ్ళినప్పుడు కొంచెం సేపు ఒక 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, కొంతమందితో మాట్లాడతాము. అప్పుడే చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటాము. వాళ్ళ ఫోన్ నంబర్ని తీసుకుంటాము, మన నంబర్ ఇస్తాము. కొంతకాలం కూడా ఆ ఫోన్ కూడా చేసుకుంటూ అలాగే కొనసాగేటువంటి ఫ్రెండ్షిప్ కూడా చాలా మంది మనం చూస్తుంటాము. అయితే ఇలాంటి ఫ్రెండ్షిప్లు అన్ని అంటే అన్ని ఏంటంటే ఈ లోకంలో సమయానుకూలమైనటువంటి ఫ్రెండ్షిప్లు. ఈ ఫ్రెండ్షిప్ల వల్ల ఆ సమయానికి మనకు కొంచెం ఊరట, ఏదైనా సంతోషము, సమాధానము దొరకవచ్చు. కానివ్వండి, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు అస్సలు అలాంటి సంతోషము, సమాధానం ఉండదు. కొంతకాలం అయిన తర్వాత కొంతమంది స్నేహితులు కనుమరుగైపోతారు. అసలు వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళ యొక్క అసలు వాళ్ళ విషయాలే మనకు తెలియవు, మన విషయాలు కూడా వాళ్ళకి తెలియవు. అలా కూడా అయిపోతారు. చాలా లాంగ్ పీరియడ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఎక్కడో కలిసినటువంటి సందర్భం వస్తుంటది. కానీ దేవుని గ్రంథం చెప్తుంది అసలు నిజమైన స్నేహితుడు అంటే ఎవరు అంట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు మనకు దేవుడేనంట. ఆయనంట నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. చూడండి, టైమింగ్ వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు జరగవలసినటువంటి మన మనుగుడు సాగాలంటే ఆ స్నేహితుడు లేకపోయినా మన మనుగుడు సాగుతుంది. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దయ వల్ల మనం నడుస్తుంటాం. కాబట్టి మన యొక్క జర్నీ అలాగే సాగిపోతుంటది. కాబట్టి నిజమైన స్నేహితుడు. కాబట్టి ఈ లోకంలో ననుగాక మరి దేనిని ప్రేమించొద్దని కూడా దేవుడు ఒక మాట అంటాడు. అంటే ఈ లోకంలో కొంతకాలము స్నేహితుల ప్రేమ కొంచెం అల్పమే, భర్త ప్రేమ కొంచెం అల్పమే, పిల్లల ప్రేమ అల్పమే. ఇవన్నీ ఏంటంటే కొంచెం 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 మన అవసరాలు, వాళ్ళ అవసరాలు ఉన్నంత వరకే వాళ్ళకు మనకు ఒక డీలింగ్ జరుగుతూ ఉంటది. కానీ ఎలాంటి సమయంలో నిస్వార్థముగా మనల్ని ప్రేమించేటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా ఈ లోకంలో అంటే ఒక దేవుడు మాత్రమే. ఆయనే దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ యొక్క స్నేహితుడంట ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనల్ని విడిచిపెట్టడు. మనమే విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం ఆ స్నేహితుడిని. మనకు ఈ లోక సంబంధమైన స్నేహితుడు దొరికినప్పుడు ఆ స్నేహితుడిని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ వాళ్ళైతే వస్తున్నది ఎందుకంటే మనతో అవసరం ఉన్నందుకు, అవసరాలు తీర్చుకునే దానికి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే సంగతి మనము దాన్ని మనం గుర్తెరగలేము. కొంతమంది చెప్తారు వీళ్ళు సెల్ఫిష్లు, వీళ్ళతో నిజంగా స్నేహం చేయొద్దు, వీళ్ళ కొంతకాలమని మనకు కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా చెప్పినప్పటికీ కూడా మనం వినిపించుకోం. మనం ఎంతసేపటికి వాళ్ళనే విశ్వసిస్తాం. ఎందుకంటే వాళ్ళకు మనకు ఏర్పడినటువంటి ఆ యొక్క బంధం, అంటే ఆ బంధంలో ఏం చేస్తాం, ఎవరి మాటలు లెక్క చేయము. వాళ్ళతో మనం చాలా గాఢంగా ఉండిపోతాం. కానీ మెల్లమెల్లగా కొన్నిసార్లు అయితే కొన్ని వివాదాల వల్ల విడిపోతుంటారు.
కొన్నిసార్లు హేతు లేకుండా విడిపోతుంటారు. కొన్నిసార్లు ఇతరులకి బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కడ వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుందని వెళ్ళిపోతారు. వీళ్ళు నిజమైన స్నేహితులు కాదు. నిజమైన స్నేహితుడంట దురదృష్టలు అంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు భయంకరమైన ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టి పోకుండా నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అసలు నా భూతో నా భవిష్యత్తు ఎవరు ఉండరు, ఉండజాలరు. ఒకవేళ వాళ్ళు ఉండాలన్నా కూడా ఈ లోకంలో ఉండేటువంటి దుష్టుడు అలా ఉండనివ్వకుండా ఆ ఫ్రెండ్షిప్ ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. కానీ దేవుడైతే ఆయన కనెక్షన్ ఎప్పటికీ మనకు కట్ కాదు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన మీదే మనం ఆధారపడాలా. మనం ఎప్పుడు వెళ్తామంటే మరలా అన్ని ఫ్రెండ్షిప్ అన్ని కట్ అయిపోయినప్పుడు, మనం ఏమీ లేకుండా నిరాధారంగా మనం నిలబడినప్పుడు ఆధారం కొరకు మనం ఆయన దగ్గరికి వెళతాం. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అదే ఆయనకు ఉండేటువంటి ప్రేమ. కాబట్టి ఇక్కడ మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంటది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 కాదు 10వ అధ్యాయంలో అక్కడ గొర్రెలతో అంటే మంచి గొర్రెల కాపరి గురించి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడబడుతుంటాయి. అక్కడ అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, గొర్రెలు అంటే మంచి గొర్రెల కాపరంట తన గొర్రెలను చక్కగా మేపుకుంటాడంట. ఆ గొర్రెలంట ఆ యొక్క కాపరి స్వరాన్ని వింటాయంట, వేరే వాటి యొక్క స్వరాలు వినవు. అంటే ఆ గొర్రెలకు ఆయనకు ఉండేటువంటి బంధం ఎలాంటిదంటే అంత మంచిగా ఆ గొర్రెలు ఆయన చూసుకుంటుంటాడు. ఆ గొర్రెలు కూడా ఆయనతో వెంబడిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క గొర్రెలు ఎప్పుడు కూడా ఎన్ని శబ్దాలు వచ్చినప్పుడు కూడా ఆ శబ్దాలు వినవంట. ఆ గొర్రెలు కేవలం తన యొక్క కాపరి యొక్క గొర్రె యొక్క శబ్దమే వింటాయంట. అయితే నిజమైనటువంటి కాపరి అంటే నిజమైన స్నేహితుడు మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఆయన పారిపోడట. ఆ కష్టంలో మన కొరకు నిలబడతాడట. ఆ గొర్రె కాపరి ఏం చేస్తాడంటే ఈ గొర్రెలు ఏ విధంగా వేరే తోడేలు రావచ్చు, ఇంకేదైనా వచ్చి ఆ గొర్రెలను చంపేదానికి ప్రయత్నించేటప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే సాహసించి తన ప్రాణాన్ని కూడా ఏం చేస్తాడంటే ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఆ ప్రాణాన్ని కాపాడుకోకుండా గొర్రె ప్రాణాన్ని కాపాడేదాని కొరకు ప్రయత్నిస్తాడు. అవసరమైతే ఆ గొర్రె కొరకు ప్రాణం కూడా ఇస్తాడంట. ఆయన నిజమైన స్నేహితుడు. కానీ ఈ లోకంలో దుష్టుడు ఏం చేస్తాడంటే మన ప్రాణాన్ని దోచుకుంటాడు, మనల్ని అవసరమైతే చంపేస్తాడు, మనల్ని బ్రతకనివ్వడు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు మనం బ్రతకాలని, మనం చక్కగా జీవించాలని మన కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఎంత ఆ యొక్క స్నేహితుడు మనం కష్టపెట్టినప్పటికీ కూడా ఆ స్నేహితుడు మనల్ని పెట్టడు. కాబట్టి ఆయనతో మనం నిత్యం స్నేహం కలిగి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము అసలు దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి మనము చింతపడాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంటాడు. మన వెంటనే ఉంటాడు ఆయన. మనమే ఆయనకి దూరం అయిపోతుంటాము. కాబట్టి ఆయన అంటాడు, నా పిల్లలారా నా స్వరం వినండి, నా దగ్గరికి రండి అని పిలుస్తాడు. కాబట్టి లోక స్నేహాలంట మనల్ని ఏం చేస్తాయంటే ఆ దేవునితో స్నేహం చేసేవాళ్ళు లోకంతో స్నేహం పెట్టుకుంటే అది వైరంగా మారిపోతుంది. అంటే దేవుని యొక్క ప్రజలు దేవునితోనే జీవించాలి కానివ్వండి, లోకంతో ఎట్టి పరిస్థితుల్లో జీవించకూడదు. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమైన స్నేహితుడు నేను, నా మీద మీరు ఆధారపడాలా, నా కొరకే మీరు జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట మన విశ్వాసం ఉంచి ఆ నిజమైన యొక్క స్నేహితుడు యొక్క ఆ యొక్క స్నేహంలో మనం నిత్యము కొనసాగాలని ప్రార్థిద్దాము. ఆ స్నేహితుడి యొక్క సహాయం నిరంతరము మనందరికి తోడుగా ఉండను గాక. కాబట్టి ఉదయకాలం మన దేవుడు ఇచ్చినటువంటి మాటలు మన యొక్క వెనుకల్లో దీవించను గాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మహాగణుడు అజ్యం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో మరి యొక్క ఉదయకాలం నాయన నీ బిడ్డలతో కలుసుకొని మేము నాయన నీ మాటలు ప్రభావ మేము ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ. నిజమైన స్నేహితుడు మీరని, ఇదిగో మా దుర్దశలో కూడా మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం నాయన. దేవ, ఎల్లప్పుడూ నీకు లోబడి విధేయులమై నీకు మహిమార్థకరంగా ఈ లోకంలో మేము జీవించటకు మాకు కావలసిన కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క వీడియో చూస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ విధమైనటువంటి ఇబ్బందులతో నాయన సతమతం అయిపోతున్నారు, ఇంకా పిల్లలు లేరని బాధపడుతున్నారు, ఇంకా వివాహం జరగలేదని ఆ వివాహం కొరకు మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఆర్థిక
ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందలేక బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరి మనస్సు మీ మీద ఆనుకుంటుందో, సంపూర్ణమైన విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ మీ కృపను చూపించే దేవుడు ప్రభా, అందరి హృదయమునైనా మారు మనసు పొంది మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ సంపూర్ణంగా విశ్వసించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషము సమాధానాన్ని అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేము మీ బిడ్డలు కలుసుకునే పర్యంతరము మీ కాపుదల భద్రత క్షమం మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడై ఉండను గాక. కాబట్టి నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడతాము. ఆయన నడిపింపులో దేవుని సన్నిధానంలో నిత్యము జీవిద్దాము. దేవుని కొరకు ఎదురు చూద్దాము. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు గొప్ప సంతోషము సమాధానము మనకు కలుగుతుంది. కాబట్టి మరలా కలుసుకునే పర్యంతము ఆయన కాపుదల మనందరికీ తోడుగా ఉండదు గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మన ఛానల్ని అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కొరకు మనం అందరము ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. అంతవరకు మళ్ళా దేవుని యొక్క వాక్యంతో నింపబడి దేని గురించి చింతపడకుండా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగదాము. అంతవరకు షాలోం. దేవుడు మనకు తోడై ఉండను గాక. ఆమేన్.